नो रोटी कपड़ा मकान फॉर गरीब मुसलमान, फिर भी वक्फ बोर्ड कहता है मुसलमान की प्रॉपर्टी है। कोविड के जैसा दौर चला गया, एक राशन का किट का एक दाना भी मुसलमान को वक्फ बोर्ड से नहीं पहुंचा, तो एक मुसलमान का हक बोलते हैं। बस इतना ही बोलना चाहता हूँ। अब वो खुद वही समझे, खुद वक्फ बोर्ड वाले ही समझे क्या बोलना चाह रहे हैं। मुझे वक्फ बोर्ड का आस्ती करके बोलते हैं, वक्फ बोर्ड से क्या मिला? ऐसा कोविड के हालत में एक दाना नहीं दिए वो किसी गरीब मुसलमान को। इतना आदमी मर गया, इतना आदमी फाके में गुजरा, तो सोचना ना। मुस्लिमों को अब तक नहीं मालूम कि मुसलमानों को वक्त क्या चीज है, वो भी नहीं मालूम। गरीबों को बस अमीरों को मालूम है, उसका फायदा अमीर लोग उठा रहे हैं। गरीब लोगों को तो इसका फायदा हुआ भी नहीं है। गरीब लोगों को इसके अंदर कुछ भी अभी ध्यान के देखा भी नहीं है। अब पता चला गरीब लोगों को कि इसमें कुछ है। ये जो भी हुआ अच्छे के लिए हुआ है। నిరసనల పేరుతో హింస అట్టడుగుతున్న వెస్ట్ బెంగాల్. వక్ఫ్ పై నిరసన అంటే హిందువులపై దాడి చేయడమా, హిందువులను తరిమి కొట్టడమా? రాజ్యాంగబద్ధంగా నిరసనలు తెలిపే అవకాశం, తమ గలం విప్పే అవకాశం ప్రతి ఒక్క భారతీయుడికి ఉంటుంది. కానీ నరికి చంపుతూ నిరసనలు తెలపడం ఎంతవరకు కరెక్ట్? మరి ముస్లిం మెజారిటీగా ఉన్న దగ్గర ఎక్కువ హింసకాండ ఎందుకు జరుగుతుంది? అసలు వెచ్చగొట్టింది ఎవరు? అల్లర్లకు ఉసుగొలిపింది ఎవరు? పోలీసుల వైఫల్యం ఉందా, లేక అక్కడ పరిస్థితులు అదుపు తప్పాయా? సుమారు 400 మంది హిందువులు నది దాటి పారిపోయారు. చిన్న పిల్లలను భయంతో దాచిపెట్టాల్సిన దుస్థితి. ఏమి జరుగుతుంది బెంగాల్లో తెలుసుకుందాం. వెల్కమ్ టు విదురా న్యూస్. ది మిర్రర్, మన ప్రపంచం మరో కోణం కార్యక్రమానికి స్వాగతం. వెస్ట్ బెంగాల్ భారత స్వతంత్రం వచ్చిన నాటి నుండి ఎప్పుడు ఏదో ఒక రకంగా ఏదో ఒక మూలాన అల్లర్లు జరిగే రాష్ట్రం. కాశ్మీర్ తర్వాత అత్యంత సున్నితమైన రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అందులో ముందు ఉండేది బెంగాల్ మాత్రమే. బెంగాల్లో హిందువులపై దాడులు జరగడం కొత్తేమి కాదు, ఎప్పటి నుండో జరుగుతున్నాయి. పోరాటం మానేసి పారిపోవడం అలవాటు చేసుకుని బ్రతుకుతున్నారు అక్కడ హిందువులు. ఎండకు ఆవిరయ్యే నీటి బిందువుల్లా వక్ఫ్ యాక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత దీనికి వ్యతిరేకంగా దేశంలో చాలా చోట్ల నిరసనలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. చాలా చోట్ల ముస్లిం ర్యాలీల రూపంలో ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నారు. కానీ అదుపు ఎక్కడ తప్పలేదు. కానీ ముస్లిం మెజారిటీ ఉన్న బెంగాల్లో మాత్రం నిరసనలు హద్దు మీరాయి. హైవేను దిగ్బంధించడం, రాళ్లు రువ్వడం, హిందువుల ఇల్లు ధ్వంసం చేయడం, హిందువుల మీద భౌతిక దాడులు జరపడం, పోలీస్ వాహనాల మీద రాళ్లు రువ్వడం, సూపర్ మార్కెట్ ను ధ్వంసం చేసి సరుకులను లూటీ చేయడం, ఇంకా తండ్రి కొడుకులను నరికి చంపడం. ఈ హింసకాండను చూసి భయపడి 400 మంది హిందువులు భయపడి పారిపోయారు అని బీజేపీ నేత సువేందు తెలిపారు. పూర్తి సమాచారం అయితే ఇంకా ఎక్కువే ఉండొచ్చు అని అంచనా. ఇంకేం చేస్తున్నారంటే గుళ్లను ధ్వంసం చేస్తున్నారు, ఇళ్లలోకి దూరి దాడి చేస్తున్నారు, ఆడవారిని అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ కునాల్ ఘోష్ అయితే ముర్షిదాబాద్ అల్లర్ల వెనుక కేంద్రం పెద్ద కుట్ర చేసింది అని, బంగ్లాదేశ్ నుండి అల్లరి మూకలను తెప్పించి ఆ ఆగడాలు చేస్తుందని చెప్పారు. ఇది కేవలం నిరాధారమైన ఆరోపణ అని టీఎంసీ వాళ్ళకి కూడా తెలుసు. ఇంకా ఏమన్నారంటే ఆయనకు ఎవరు బెంగాల్ వాసులు కనపడలేదు, అంటే మొత్తం అపరిచిత ముఖాలు మాటకే కనిపిస్తున్నాయని, అందుకే ఇది బెంగాల్లోని ముస్లింస్ చేసి ఉండరు అని అంటున్నారు. ఇది టీఎంసీ ముమ్మాటికి బాధ్యత వహించకుండా తప్పించుకునేందుకు చేసే చర్యనే. అసలు ఈ అల్లరి ఎప్పుడు మొదలయ్యాయి, కారణం ఏమిటో క్లుప్తంగా తెలుసుకుందాం. ఏప్రిల్ 8 వక్ఫ్ యాక్ట్ అమలు అయిన రోజు. ఆ రోజు నుండే ముర్షిదాబాద్ లో నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇక్కడ జంగీపూర్ మరియు ఉమర్పూర్ లో నిరసనలు పెద్ద ఎత్తున జరిగాయి. ఆ రోజున ముస్లింలు జాతీయ రహదారిని దిగ్బంధించారు. రవాణా వ్యవస్థ మొత్తం నిలిచిపోయింది. ఎక్కడి వాహనాలు అక్కడే స్తంభించిపోయాయి. అప్పుడు పోలీసులు అక్కడికి చేరుకొని నిరసన చేస్తున్న ముస్లింలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ వారు వినకపోగా వారి సాంప్రదాయం ప్రకారం పోలీసుల మీదకి రాళ్లు రువ్వారు.
19 పోలీసులకు గాయాలయ్యాయి. 2 పోలీస్ వాహనాలను తగలబెట్టారు. దీంతో పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీ చార్జ్ మరియు టియర్ గ్యాస్ ఉపయోగించి అల్లరి మూకలను చెదరగొట్టారు. మెజిస్ట్రేట్ అధికారులు 2 ప్రాంతాల్లో ప్రజలు గుమ్మి కూడటానికి నిషేధించారు. 22 మందిని అరెస్టు చేశారు. ఇది ఏప్రిల్ 8వ తారీఖు జరిగినది. కానీ తర్వాత నుంచే అసలు మారణ హోమం మొదలైంది. ఏప్రిల్ 9వ తారీఖున బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వక్ఫ్ బిల్ ఇక్కడ చెల్లదు అని మాటిచ్చింది. అంతకు ముందు నుండే అల్లరి మూకలను ఎస్డిపిఐ యాక్టివ్ గా ఉంచింది. ఈ ఎస్డిపిఐ అంటే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అనే ఒక పార్టీ. దీన్ని సెంట్రల్ లెవెల్లో బ్యాన్ చేశారు. అయినా కానీ ఇది రాజకీయాలలో లేకున్నా కానీ దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా చర్యలు చేస్తూనే ఉంది. ఇక ఈ ఎస్డిపిఐ వక్ఫ్ మీద పూర్తి తప్పుడు వ్యాఖ్యలు పాంప్లెట్ మీద ప్రచురించి ఇంటింటికి తిరిగి చెప్పడం మొదలు పెట్టింది. ఇది ఏమని అంటే వక్ఫ్ యాక్ట్ అమలు అయితే ముస్లింల స్థలాలు అన్ని లాక్కుంటారని, మసీద్లకు చెందిన భూములు కూడా హస్తగతం చేసుకుంటారని ముస్లింలను రెచ్చగొట్టింది. దీనికి తోడు ఏప్రిల్ 9న మమతా బెనర్జీ ఇచ్చిన స్టేట్మెంట్ నేనెక్కడ వక్ఫ్ బిల్ అమలు పరచను అని ఈవిడ మరియు ఎస్డిపిఐ కుమ్మక్క ఇదంతా చేస్తున్నారేమో కానీ అటు ఎస్డిపిఐ వాళ్ళు చేసిన దానికి ఇటు మమతా బెనర్జీ వక్ఫ్ బిల్లులో ఏముందో వివరించే ప్రయత్నం చేయకుండా కేవలం బిల్లును ఇక్కడ అమలు చెయ్యను అని చెప్పడంతో ముస్లిం వర్గాల్లో అనుమానం రెక్కెత్తింది. ఎస్డిపిఐ అల్లర్లు రెక్కెత్తించడానికి పన్నాగం శుక్రవారం మసీద్ లో పన్నింది. 11 శుక్రవారం మధ్యాహ్నం 2:30కు మసీద్ లో నమాజ్ అయిపోయాక భారీగా ముస్లింలు అల్లర్లకు దిగారు. ఈ మసీద్లో వారికి ఏవైనా చేయాల్సిన యాక్టివిటీస్ గురించి ఆదేశాలు వస్తాయో ఏమో కానీ అందరూ శుక్రవారం మధ్యాహ్నం పెద్ద ఎత్తున అల్లరి చేయడం మొదలు పెట్టారు. ఈసారి పోలీసులు కనబడిన వెంటనే వారి మీద దాడులకు తెగబడ్డారు. ముస్లిం అల్లరి మూకలు పోలీస్ వాహనాలకు నిప్పంటించారు. ఒక బైక్ కూడా నిప్పంటించారు. పోలీసుల చేతి నుండి పరిస్థితి అదుపు తప్పిపోయింది. చాలా ప్రభుత్వ వాహనాలు తగలబెట్టారు. అలాగే ఒక సమయానికి వేరే ప్రాంతాల్లో కూడా ఇలాగే అల్లర్లు మొదలయ్యాయి. 5,000 మంది పైగా నిరసనకారులు యూనియన్ జంక్షన్ దగ్గర రైల్వే టాక్సీస్ ను ధ్వంసం చేశారు. 2 ప్యాసింజర్ ట్రైన్లు రద్దయ్యాయి. 4 ఎక్స్ప్రెస్ రైలు రూట్ మార్చబడ్డాయి. వేరే చోట్ల కూడా నిరసనకారులు పోలీసుల మీద దాడికి తెగబడ్డారు. నిరసన కాస్త మత ఘర్షణగా మారిపోయింది. నిరసన చేసే ముస్లింలు ఇక్కడ నుండి హిందువుల వ్యాపారాలను, ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటూ ఇళ్లను, వ్యాపార స్థలాలను ధ్వంసం చేయడం మొదలు పెట్టారు. పోటీలు చేశారు. కనిపించిన హిందువుని చితకబాదారు. షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్ ను ధ్వంసం చేసి అందులో ఉన్న సామాన్లను ఎత్తుకెళ్లారు. కనిపించిన వాహనాలు తగలబెట్టారు. ఇవన్నీ హిందువులవి అని నిర్ధారించి చేసినవి. రాత్రిలోపు హైవేలను, రైల్వే ట్రాక్స్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితి కొంతవరకు అదుపులో ఉన్నా కానీ సర్దు మనగలేదు. ఈ గొడవలో నిరసన చేస్తున్న ఇజాజ్ మోమిన్ పోలీసుల కాల్పులో మృతి చెందాడు. ఇజాజ్ ను ఎస్డిపిఐ వాళ్లే రెచ్చగొట్టి గొడవలకు తీసుకెళ్లారు అని అతని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇతనితో పాటు హిందువులు హర్గోవింద్ దాస్ మరియు అతని కుమారుడు చందన్ దాస్ ను కేవలం హిందువులు అనే కారణంతో ముస్లింలు పొడిచి చంపారు. ఈ హర్గోవింద్ దాస్ వయసు 65 కాగా ఆయన వ్యవసాయం చేస్తుండేవారు. అతని కుమారుడు చందన్ దాస్ ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుండేవాడు. అతని భార్య పేరు పింకీ దాస్. వీరికి 3 పిల్లలు ఉన్నారు. వారి వయసు 16, 11 మరియు 6 సంవత్సరాలు. ఈ ముస్లిం అల్లరి మూకలు వారి ఇంట్లో ప్రవేశించడానికి 2 సార్లు విఫలయత్నం చేసినా కానీ చందన్ దాస్ తలుపులను లాక్ చేసి పిల్లలను పైన మిద్దె మీద దాక్కోమని పంపించారు. 3వసారి ముస్లిం అల్లరి మూకలు వెనక తలుపును బద్దల కొట్టి హర్గోవింద్ దాస్ మరియు చందన్ దాస్ లను పట్టుకొని కిందికి లాక్కెళ్లి కత్తులతో క్రూరం పొడిచి చంపారు. ఇదంతా పైనుండి పిల్లలు వాళ్ళ నానమ్మ చూస్తున్నా కానీ అరుస్తే వాళ్ళని ఎక్కడ చంపుతారేమో అని భయంతో అలాగే చూస్తూ ఉన్నారు. చందన్ దాస్ భార్య పింకీ దాస్ వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా కానీ ఆవిడను కూడా చంపేస్తామని బెదిరించారు. వారు ఇదివరకు దాడి చేసినప్పుడు పోలీసులకు ఫోన్ చేసినా కానీ ఎవరు ఫోన్ తీయలేదు. ఈ ఉద్దంతంతో హిందువులలో భయం మొదలై హిందువులు అందరూ ఇల్లు ఖాళీ చేసి పడవల ద్వారా భగీరథి నదిని దాటి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఈ రకంగా ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని పారిపోయారు అని చెప్పాలి. 12వ తారీఖున కూడా కొన్ని ఇళ్ల మీద దాడులు జరిగాయి. 12 శనివారం కోర్టు హాలిడే ఉన్నా కానీ లా అండ్ ఆర్డర్ కోసం అర్జెంట్ హియరింగ్ ని పెట్టింది. అక్కడ ఇల్లు, ప్రాణాలు పోతున్నాయి. ఇలాంటి టైంలో కోర్టు కళ్ళు మూసుకొని ఉండదు. స్టేట్ పోలీసులు సెంట్రల్ ఆర్మ్ ఫోర్స్ తో అసోసియేట్ అయ్యి పరిస్థితి అదుపులోకి తెచ్చి 17వ తారీఖున పూర్తి నివేదికను సమర్పించాలి అని ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత లోకల్ పోలీస్ తో పాటు సెంట్రల్ నుండి బిఎస్ఎఫ్ మరియు సిఆర్పిఎఫ్ భారీగా మోహరించాయి. అల్లర్లు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో చాలా ఎక్కువ మోహరించాయి. పరిస్థితి దాదాపు అదుపులో ఉంది అని చెప్పినా కానీ చాలా మంది హిందువులు భయంతో పారిపోతున్నారు. అక్కడ నదిలో పడవ మీద మల్డా అనే టౌన్ కి
చేరుకొని అక్కడ ఒక హై స్కూల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఇది జరిగింది. నిరసనల పేరుతో ఇంత ఘాతుకాలకు పాల్పడ్డం న్యాయమా? నిన్నటి దాకా అక్క, దీది, బెహన్ అనేవాడే తన మీద కామంతో కాదు కఫీర్ అనే కోపంతో చెయ్యి వేశాడు. నిన్నటి దాకా స్వంత ఇంట్లో 10 మందికి అన్నం పెట్టే స్థితి నుంచి అన్నం కోసం స్వంత దేశంలోనే చెయ్యి చాచడం, స్వంత ఇంటిని, పుట్టి పెరిగిన ఊరిని వదిలి సొంత దేశంలోనే కంది సిక్కులుగా బ్రతకడం, తన భర్తను, తన పిల్లను రక్షించుకోవడానికి తన మానాన్ని పణంగా పెట్టాల్సి రావడం, ఇవన్నీ గుర్తుకొచ్చే ఆ తల్లికి కన్నీళ్లు ఆగడం లేదు. আমাদের ঘর দুয়ার সব বাদি সব পুড়ে গেছে, টাকা পয়সা সব চলে গেছে, কিছু বাঁচাতে পারি নাই আমরা। কিছু আগুনটা মনে 5:30-6টার দিকে রাখছে, আমরা সবাই ঘুমোর থেকে ফুটে দেখছি সবকিছু সব পুড়ে গেছে, কিছু বাঁচাতে পারি না, আমরা একটা টাকাও বের করতে পারি না। আমাদের অনেক ক্ষতি হয়ে গেছে, অনেক ক্ষতি। আমাদের মেয়ের সবকিছু শেষ হয়ে গেছে, বুঝুকদের মেয়ের সবকিছু শেষ, అన్నవాడి కూరలో ఉప్పు తక్కువైనా తన కన్నీటి ఉప్పు ఆ లోటుని తీర్చింది. ఎన్నాళ్ళు హిందువులు ఇలా షండులుగా సొంత దేశంలోనే కంది సిక్కులుగా బ్రతుకుతాం? మన తరం కనీసం ఇలా ఉన్నాం. రాబోయే తరాల పరిస్థితి ఎలా? తలుచుకుంటేనే ఇబ్బందిగా ఉంది. వీరత్వం మర్చిన జాతి ముగింపు ఇలానే ఉంటుంది. మన హిందువుల పరిస్థితి శాపవశాత్తు గృహణులుగా మారిన అర్జునుడిని గుర్తుకు తెస్తుంది. శాప విముక్తి ఎప్పుడు? చేతు గాంధీవం పట్టిన మహావీరుడు అర్జునుడి మహోగ్ర రూపం కథనకేలి విలాసాన్ని ఎప్పుడు చూస్తాం? ఒకటి వాస్తవం, భవిష్యత్తులో హిందువులు కురుక్షేత్రం చేయక తప్పదు. కానీ ఈసారి కౌరవులు ఎవరనేది తేల్చుకొని చేయాల్సిందే. ఇంతటి ఘోరకలి మమతా బెనర్జీ ముందే ఊహించి ఉండదా? అందుకే వక్ఫ్ గురించి ఎస్డిపిఐ తప్పుడు ప్రచారాలు చేసినా వాటిని ఖండించకుండా తన సౌలభ్యం కోసం, తన పదవి కోసం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిందా? ముర్షిదాబాద్ బంగ్లాదేశ్ కు ఆనుకొని ఉంటుంది. కేవలం ఒక నది అడ్డు అంతే. వంతెన మీదగా వచ్చేసిన, కింద పడవలో వచ్చేసిన భారత్ లోకి వచ్చేయొచ్చు. ఇక్కడ సెక్యూరిటీ ఎందుకంత పేలవంగా ఉంది? जिनके सामने मेरी माँ, बहन, बेटियों का बलात्कार हो रहा है, जिनके सामने मेरी मंदिरों का विध्वंस किया जा रहा है। इंदिरा काल में होता तो मान लेते, नेहरू काल में होता तो मान लेते, सोनिया के समय में होता तो मान लेते। अरे जिसे मैंने भगवान कृष्ण मान करके अपने सीने में बिठा रखा था, उसके समय में ऐसी पीड़ा कश्मीर से भागने में तो हमें उतना दुख नहीं हुआ जो दुख ये बंगाल में पलायन होते हुए देख रहा हूं। मोदी जी 15 साल खपा दिए आपको वहां तक पहुंचाने के लिए, और 10 साल से आपके पीछे लगे हुए हैं कि आप इसे हिंदू राष्ट्र बनाओगे। हिंदू राष्ट्र तो गया गया गया। यहाँ तो माँ, बहन, बेटियों की इज्जतें सुरक्षित नहीं है। एक ममता जो मुसलमान बन के हिंदू के गोद में, हिंदू बन के हिंदू के गोद में बैठती है और उसका गाथा दिखती है, और आप मौन दर्शक बन करके प्रधानमंत्री के सीट पे बैठे हैं। क्यों नहीं वहां राष्ट्रपति शासन लागू होता? आपको देख रहा हूं मैं कि आपने बीजेपी का टी शर्ट पहना हुआ है जिसमें मोदी जी छपे हुए हैं, तो आप पार्टी से तो नहीं है, बीजेपी से तो नहीं है? इसे मैंने भगवान माना था। आज मुझे दर्द के साथ कहना पड़ रहा है कि मैं इसे फाड़ के ना आग लगा दूं, लेकिन मेरी जमीन इजाजत नहीं देती कि मैं अपने भगवान को फाड़ दूं। लेकिन अपने इस भगवान से शिकायत करता हूं कि मोदी, अगर तू श्री कृष्ण की अवतार में आया है, यदा यदा ही धर्मस्ते ग्लानि भवति भारत है अभ्युत्थानमधर्मस्ते तदात्मनाम सुजाम्यहम्, तो तुझे सौगंध है श्री कृष्ण की कि बंगाल में फौजी शासन लागू कर, एक एक आदमी को ढूंढ, उनके सजा
कोर्ट नहीं चौराहे पे फांसी दे दे। ఆ అల్లర్లు చేసిన వారిలో లోకల్ జిహాద్ గాళ్లతో పాటు బంగ్లా మయన్మార్ కు చెందిన రోహింగ్యా ముస్లింలు కూడా ఉన్నారు. ఎందుకంటే వలస ముస్లింలకు దొంగ ఐడెంటిటీ ఇచ్చింది కూడా మమతా బెనర్జీ ప్రభుత్వమే. మరి అక్కడ స్థిర ముస్లింలుగా మారి ఇలాంటి దాష్టకాలు చేశారు అని దాంట్లో వాస్తవం కూడా లేకపోలేదు. హిందువులంటే ఎందుకంత ద్వేషం, ఏం చేశారని నిరసనలు తెలిపే పద్ధతి ఇది కాదు. ద్వేషంతో సాగించిన మరణ హోమం ఇది. వచ్చే సంవత్సరంలో బెంగాల్లో ఎన్నికలు ఉన్నాయి. బెంగాల్లో సిగ్గు లజ్జ ఉన్న ఏ హిందువు మమతా బెనర్జీకి ఓటు వేసి గెలిపించకూడదు. ఎందుకంటే ఆవిడ 2013 నుండి కుర్చీలోనే ఉంది. అప్పటి నుండి బంగ్లాదేశ్, మయన్మార్ నుండి అక్రమ వలసదారులు స్థిర నివాసులుగా మారారు. అప్పటి నుండే హిందువులపై వివిధ రూపంలో దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయినా కానీ అక్కడ సిగ్గులేని హిందువులు మమతా బెనర్జీకి ఓటు వేస్తూనే ఉన్నారు. ఈసారి మటుకు హిందువులను మమతా బెనర్జీ గట్టిగానే కొట్టింది. ఇది గుర్తు పెట్టుకొని వేరే ప్రత్యామ్నాయ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మెజారిటీ హిందువులది. లేకపోతే బెంగాల్ హిందువుల పాలిట మరో బంగ్లాదేశ్ గా మారక తప్పదు. ఈ అనుభవంతో అయినా భారత్ లోని మిగతా ప్రాంతాల్లో హిందువులు జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తూ नो रोटी कपड़ा मकान फॉर गरीब मुसलमान, फिर भी वक्फ बोर्ड कहता है मुसलमान की प्रॉपर्टी है। कोविड का जैसा दौर चला गया, एक राशन का किट का एक दाना भी मुसलमान को वक्फ बोर्ड से नहीं पहुंचा, तो एक मुसलमान का हक बोलते हैं। बस इतना ही बोलना चाहता हूँ। अब वो खुद वही समझे, खुद वक्फ बोर्ड वाले ही समझे क्या बोलना चाह रहे हैं। मुझे वक्फ बोर्ड का आस्ती करके बोलते हैं, वक्फ बोर्ड से क्या मिला? ऐसा कोविड के हालत में एक दाना नहीं दिए वो किसी गरीब मुसलमान को। इतना आदमी मर गया, इतना आदमी फाके में गुजरा, तो सोचना ना। मुस्लिमों को अब तक नहीं मालूम कि मुसलमानों को वक्त क्या चीज है, वो भी नहीं मालूम गरीबों को। बस अमीरों को मालूम है, उसका फायदा अमीर लोग उठा रहे हैं। गरीब लोगों को तो इसका फायदा हुआ भी नहीं है। गरीब लोगों को इसके अंदर कुछ भी अभी झांक के देखा भी नहीं है। अब पता चला गरीब लोगों को कि इसमें कुछ है। ये जो भी हुआ अच्छे के लिए हुआ है। మీ విదురా న్యూస్, జై హింద్.